Hi everyone, welcome to Acharya Competitive Channel. Today onwards we are going to discuss about chemistry, right? So ఈ రోజు ఈ సెషన్లో మనకి ఈ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి అంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ పార్ట్ ఈరోజు ఈ సెషన్లో మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం, రైట్? సో ఫస్ట్ మనకి ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే ఏంటి అనే టాపిక్ మనం ఈరోజు ఈ సెషన్లో నేర్చుకుందామండి, రైట్? దీనికంటే ముందు మనకి అసలు కెమిస్ట్రీ అంటే ఏంటి అనే విషయం తెలియాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు తెలియాల్సిన విషయం ఏంటంటే కెమిస్ట్రీ అంటే ఏంటి అనే విషయం మనకి తెలియాల్సిన అవసరం ఉంది. సో వాట్ ఈజ్ కెమిస్ట్రీ అనే కాన్సెప్ట్ ముందు మనం మాట్లాడుకుని ఆ తర్వాత మనకి ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే ఏంటో ఇంట్రడక్షన్ ఈరోజు ఈ సెషన్లో కంప్లీట్ చేసుకుందాం. ముందు చూడండి, వాట్ ఈజ్ కెమిస్ట్రీ అనే కాన్సెప్ట్ మనం మాట్లాడుకుందాం. వాట్ ఈజ్ కెమిస్ట్రీ? ఎవరైనా అడగచ్చు మిమ్మల్ని, అసలు కెమిస్ట్రీ అంటే ఏంటి? సైన్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా మనకి ఇక్కడ కెమిస్ట్రీ అనే కాన్సెప్ట్ మనకి చదువుకుంటూ వెళ్ళిపోతాం, కానీ ఆ డెఫినేషన్ ఏంటి, అసలు కెమిస్ట్రీ అంటే ఏంటో డెఫినేషన్ తెలియకుండా చాలామంది స్టూడెంట్స్ అనేది ఉండడం జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు మనం అసలు ముందు కెమిస్ట్రీ అంటే ఏంటో నేర్చుకుందాం. చూడండి, కెమిస్ట్రీ అంటే మనం ఏం చెప్పచ్చు అంటే కెమిస్ట్రీ ఈజ్ ద బ్రాంచ్ ఆఫ్ సైన్స్. కెమిస్ట్రీ ఈజ్ ద బ్రాంచ్ ఆఫ్ సైన్స్. కెమిస్ట్రీ ఈజ్ ద బ్రాంచ్ ఆఫ్ సైన్స్. ఫస్ట్ పాయింట్ చెప్పచ్చండి, కెమిస్ట్రీ ఈజ్ ద బ్రాంచ్ ఆఫ్ సైన్స్. అంటే మనకి సైన్స్లో వన్ ఆఫ్ ది బ్రాంచ్ అనేది కెమిస్ట్రీ అవుతుంది. దట్ స్టడీస్ ద కాంపోజిషన్. దట్ స్టడీస్ ద కాంపోజిషన్, comma, structure and properties of matter. ప్లాన్ రాసింది చూడండి. కెమిస్ట్రీ ఈజ్ ద బ్రాంచ్ ఆఫ్ సైన్స్ దట్ స్టడీస్ ద కాంపోజిషన్, స్ట్రక్చర్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ and the changes which the matter undergoes under different conditions. సో ఇది మనకి కెమిస్ట్రీ యొక్క డెఫినేషన్ అండి. ఇదేంటంటే మనకి కెమిస్ట్రీ యొక్క డెఫినేషన్ అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్. క్లియర్గా నేను ఇప్పుడు ఈ డెఫినేషన్ ముందు నోట్ చేసుకోండి స్టూడెంట్స్ అందరూ. ఇప్పుడు ఈ డెఫినేషన్లో ఉన్నటువంటి ప్రతి టర్మ్ నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. అప్పుడు మనకి కెమిస్ట్రీ అంటే ఏంటి అనే ఒక క్లారిటీ వస్తుంది అనమాట ఫస్ట్. ఎందుకంటే మనం ఈ రోజు నుంచి మనం ఆర్గానిక్ కెమిస్ట్రీ సంబంధించినటువంటి క్లాసెస్ అనేవి మనం నేర్చుకోబోతున్నామండి. సో దానిలో భాగంగా ముందు మనం ఈ ఆర్గానిక్ కెమిస్ట్రీ అనే టాపిక్ తీసుకుంటే మనకి ఆల్ఫాబెట్స్ నుంచి అంటే ఓనమాల దగ్గర నుంచి మనం పూర్తిగా క్లియర్ కట్గా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం అనమాట. సో దానిలో భాగంగానే ఈరోజు ఈ ఫస్ట్ సెషన్లో మనం కెమిస్ట్రీ అంటే ఏంటో డెఫినేషన్ రాస్తాం. చూడండి, కెమిస్ట్రీ ఈజ్ ద బ్రాంచ్ ఆఫ్ సైన్స్ అంటే సైన్స్లో వన్ ఆఫ్ ది బ్రాంచే కెమిస్ట్రీ. దట్ స్టడీస్ అంటే అందులో మనం ఏం చదువుతామంటే కాంపోజిషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి? కాంపోజిషన్, స్ట్రక్చర్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్. అంటే మ్యాటర్ అనేది ఒకటి ఉందంటే ఇక్కడ ఆ మ్యాటర్ యొక్క కాంపోజిషన్ ఏంటో, అలాగే స్ట్రక్చర్ ఏంటో, ప్రాపర్టీస్ ఏంటో చదువుతామంట దేనిలో? కెమిస్ట్రీలో. అండ్ ద చేంజెస్, ఇది ఇంపార్టెంట్, అండ్ ద చేంజెస్ విచ్ ద మ్యాటర్ అండర్గోస్ అండర్ డిఫరెంట్ కండిషన్స్. ఇది అంటే ఆ మ్యాటర్ అనేది రకరకాల చేంజెస్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఆ మ్యాటర్లో డిఫరెంట్ కండిషన్స్ దగ్గర ఆ చేంజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. దేనిలో? మ్యాటర్లో. ఆ వచ్చేటువంటి చేంజెస్ను కూడా మనం చదువుకుంటూ ఉంటాం. ఇది మనకి ఇట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ కెమిస్ట్రీ అనమాట. ఇట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ కెమిస్ట్రీ, రైట్? ముందు ఇప్పుడు ఒకసారి మీరు ఈ డెఫినేషన్ నోట్ చేసుకోండి. ఇప్పుడు నేను దీనిలో ఉన్నటువంటి కొన్ని టర్మ్స్ ఉన్నాయి కదా, కాంపోజిషన్ అంటే ఏంటి, స్ట్రక్చర్ అంటే ఏంటి, ప్రాపర్టీస్ అంటే ఏంటి, అసలు మ్యాటర్ అంటే ఏంటి, ఈ 4 టర్మ్స్ నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రైట్? సో ఇప్పుడు చూడండి ఒకసారి. ఫస్ట్ మనకు తెలియాల్సింది ఏంటండి? కాంపోజిషన్. తర్వాత ఏంటి? స్ట్రక్చర్. తర్వాత ఏంటి? ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్. ఇదే కెమిస్ట్రీ అంటే సింపుల్గా. ముందు మనం మ్యాటర్ అంటే ఏంటో తెలుసుకుందాం. వాట్ ఈజ్ మ్యాటర్? దీనికి మనం ఆన్సర్ రాస్తాం చూడండి.
anything that has mass and occupies space, it is called mass. మాస్ అంటే ఏం రాసిన అక్కడ చూడండి ఒకసారి, ఎనీథింగ్, ఏదైనా అవ్వచ్చంట, ఎనీథింగ్ దట్ హ్యాస్ మాస్ అండ్ ఆక్యుపైస్ స్పేస్, దెన్ ఇట్ ఈజ్ కాల్డ్ మ్యాటర్. ఓకేనా? అంటే దేన్నైనా మనం మ్యాటర్ అనొచ్చంట. ఏమేమి ఉండాలమ్మా? మాస్ ఉండాలి, దానికి అట్లీస్ట్ దానికి కొంచెం మాస్ ఉండాలి, అలాగే అది ఎంతో కొంత స్పేస్ని ఆక్యుపై చేయగలగాలి. ఈ రెండు ఉంటే దాన్ని మనం మ్యాటర్ అనొచ్చంట. ఆ రెండు ఉంటే మనం దాన్ని మ్యాటర్ అనొచ్చంట. ఇప్పుడు చూద్దాం మరి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. చాక్ పీస్, నేను రాసేటువంటి చాక్ పీస్ అనేది మ్యాటర్ అవుతుందో కాదో ఒకసారి మనం చెక్ చేద్దాం. చాక్ పీస్, ఇది దీనికి మాస్ ఉందా లేదా? ఉంది, ఎంతో కొంత మాస్ ఉంది కదా. అలాగే ఇది ఎంతో కొంత స్పేస్ను ఆక్యుపై చేయగలుగుతుంది కదా. సో కాబట్టి ఇది మ్యాటర్ అవుతుందా లేదా? ఖచ్చితంగా ఇది మ్యాటర్ అవుతుంది. ఇలా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ యూనివర్స్లో ప్రతిదీ కూడా, ఎనీథింగ్, ప్రతి విషయం ఎక్సెప్ట్ ఇక్కడ మనకి గాలి కూడా, మనం చాలామంది ఏమనుకుంటారంటే ఇక్కడ ఎయిర్ అనేది మ్యాటర్ కాదు అనుకుంటారు అనమాట. కానీ ఎయిర్ కూడా మ్యాటర్, బికాస్ ఎందుకంటే ఎయిర్కి కూడా మాస్ ఉంటుంది, అది కూడా ఎంతో కొంత స్పేస్ని అనే దాన్ని ఆక్యుపై చేయగలుగుతుంది. కాబట్టి ఎయిర్ కూడా మనం ఏమవుతుందంటే మ్యాటర్ అవుతుంది అనమాట. అంటే మనకి ఏదైతే స్పేస్లోకి వెళ్ళిపోతే, అంటే మనం అంతరిక్షంలోకి వెళ్ళిపోతే అక్కడ ఎలాంటి అట్మాస్ఫియర్ ఉండదు కాబట్టి అక్కడ మ్యాటర్ అనేది మనం ఉండదన్నమాట. రిమైనింగ్ మిగతా పార్ట్ అంతా కూడా మనకి ఏమవుతుందమ్మా? మ్యాటర్ అవుతుంది. మీరు ఏ ఎగ్జాంపుల్స్ తీసుకున్నా సరే ఖచ్చితంగా అవన్నీ కూడా మ్యాటర్ అవుతాయి అన్నమాట. మరి ఇప్పుడు దీంట్లోనే మళ్ళీ ఇంకొక రెండు కొత్త టర్మ్స్ వచ్చి చూడండి. మాస్, అలాగే ఆక్యుపై సమ్ స్పేస్ అన్నాను కదా, దాన్నే మనం సైన్స్లో వాల్యూమ్ అంటాం. ఏమంటాం? వాల్యూమ్ అంటాం. మరి ఈ రెండు ఏంటి? మాస్ అంటే ఏంటి, వాల్యూమ్ అంటే ఏంటి? ఇక్కడ మనం నేర్చుకోబోయేది ఏంటంటే సైన్స్ అండి. ఇక్కడ మనకి ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే ప్రతి టర్మ్ మనకి ఇంపార్టెంట్. ప్రతి టర్మ్ గురించి క్లియర్ కట్గా నేర్చుకున్నప్పుడే ఈ మొత్తం ఈ టాపిక్ అనేది, అడ్వాన్స్డ్ టాపిక్స్ అన్నీ కూడా మనకి ముందు వచ్చేటువంటి అడ్వాన్స్డ్ టాపిక్స్ అన్నీ కూడా అర్థమవుతాయి అనమాట. రైట్? సో అందుకని ముందు మనం క్లియర్గా నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఏం చెప్పాను? కెమిస్ట్రీ అంటే మనకి డెఫినేషన్ చెప్పుకున్నాం. సెకండ్, ఇప్పుడు మనం ఏం నేర్చుకుంటున్నాం? ఇందులో అసలు మ్యాటర్ అంటే ఏంటో తెలియాలి. ఎందుకంటే మ్యాటర్ యొక్క కాంపోజిషను, స్ట్రక్చరు, ప్రాపర్టీస్ గురించి స్టడీ చేసేదే కెమిస్ట్రీ. కాబట్టి ముందు మ్యాటర్ అంటే ఏంటో తెలియకుండా నేను మొత్తం క్లాస్ చెప్పేస్తే మీకు ఏం అర్థం కాదనమాట. రైట్? సో కాబట్టి ముందు మనకి మ్యాటర్ అంటే ఏంటో చెప్పాను. ఏం చెప్పానంటే ఎనీథింగ్ దట్ హ్యాస్ మాస్ అండ్ ఆక్యుపైస్ స్పేస్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ మ్యాటర్ అని చెప్పాను. మరి ఇప్పుడు మాస్ అంటే ఏంటి, వాల్యూమ్ అంటే ఏంటో చెప్పుకుందాం. మాస్ అంటే ఏంటంటే the amount of matter present in the substance is called mass. ఇది మనకి డెఫినేషన్. the amount of matter present in the substance is called as mass. అంటే ఒక సబ్స్టాన్స్ తీసుకున్నాం అనుకోండి, అంటే ఈ చాక్ పీస్ అనే సబ్స్టాన్స్ తీసుకున్నాం అనుకో, దీని లోపల ఎంత మ్యాటర్ ఉంది, దీని లోపల ఎన్ని పార్టికల్స్ ఉన్నాయి, ఎన్ని యాటమ్స్ ఉన్నాయి, వాటన్నింటినీ కలిపి ఈ చాక్ పీస్ యొక్క మాస్ అంటారు అనమాట. అది మాస్ అంటే ద అమౌంట్ ఆఫ్ మ్యాటర్ ప్రజెంట్ ఇన్ ది సబ్స్టాన్స్. నెక్స్ట్, ఇది ఒక పాయింట్ అనుకోండి. రెండో పాయింట్ చూడండి. ఇట్ ఈజ్ ఏ కాన్స్టెంట్. ఇది ఇంపార్టెంట్ పాయింట్. మాస్ అనేది ఎలాంటిదంట? మాస్ అనేది కాన్స్టెంట్. మూడో చూడండి. ఇట్ ఈజ్ ఇండిపెండెంట్ ఆన్ ఇట్స్ లొకేషన్. ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇట్ ఈజ్ ఇండిపెండెంట్ ఆన్ ఇట్స్ లొకేషన్ అంటే అర్థం ఏంటంటే మాస్ అనేది ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా ఉంటుంది, దాని యొక్క లొకేషన్ మీద అది డిపెండ్ అవ్వదు. అంటే లొకేషన్ బట్టి మారిపోదు అని అర్థం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఈ చాక్ పీస్ యొక్క మాస్ అనేది ఒక 2 grams అని నేను చెప్పాను అనుకోండి. ఈ 2 grams అనేది ఎక్కడికి వెళ్ళినా, మీరు ఏ ప్లేస్కి వెళ్ళినా సరే, మీరు ఎర్త్ మీద ఉన్నా, లేదంటే మూన్ మీద ఉన్నా, లేదంటే మార్స్ మీద ఉన్నా, ఏ గ్రహంలోకి వెళ్ళినా సరే దీని యొక్క మాస్ అనేది 2 grams ఉంటుంది. బికాజ్ ఇట్ ఈస్ ఎ కాన్స్టెంట్. ఓకేనా? ఇట్ ఈజ్ ఇండిపెండెంట్ ఆన్ ఇట్స్ లొకేషన్ అనమాట. దీని యొక్క లొకేషన్ మార్చడం ద్వారా మనం దీని యొక్క మాస్ని చేంజ్ రాదు. మరి వెయిట్ అనే పదం మీరు వినే ఉంటారు. వెయిట్, ఈ వెయిట్ మాస్ ఒకటేనా అంటే కాదు, చాలా స్మాల్ డిఫరెన్స్ ఉంది రెండింటికి. ఆ రెండింటి మధ్య డిఫరెన్సెస్ కూడా ఇప్పుడు మనం చెప్తాను చూడండి ఒకసారి. మరి వెయిట్ అంటే ఏంటి సార్ అని అడుగుతారు. వెయిట్ అంటే అర్థం ఏంటంటే ద ఫోర్స్ accepted on an object by the pull of gravity.
బై ది పుల్ ఆఫ్ గ్రావిటీ. ఇది మనకి వెయిట్ అంటే అర్థం అనమాట. అంటే గ్రావిటీ అనే పదం వాడని చూడండి, గ్రావిటేషనల్ ఫోర్స్ అంటే గురుత్వాకర్షణ అని పిలుస్తూ ఉంటాం కదా, ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది పనిచేయాలి. అంటే ఒక ఆబ్జెక్ట్ మీద పనిచేసేటువంటి గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల దానికి ఉండేటువంటి మాస్ని ఏమని పిలుస్తారంటే వెయిట్ అని పిలుస్తారనమాట. రైట్. సో కాబట్టి ఇప్పుడు చూడండి, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇది దేని మీద డిపెండ్ అయి ఉంటుందండి, ఏది వెయిట్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే గ్రావిటేషనల్ ఫోర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్ గ్రావిటేషనల్ ఫోర్స్. అందుకని వెయిట్ అనేది ఎప్పుడు పడితే అప్పుడు ఒకే రకంగా ఉండదు. అంటే వెయిట్ మే బి చేంజ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ బికాస్ ఇట్ ఈస్ చేంజ్డ్ డ్యూ టు గ్రావిటేషనల్ ఫోర్స్ అనమాట. ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల వెయిట్ అనేది ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుందన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నా వెయిట్ భూమి మీద ఒక 60 kgs అనుకోండి, మూన్ మీదకి వెళ్తే నా వెయిట్ మారిపోద్ది. ఎందుకంటే మూన్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ వేరే, ఎర్త్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ వేరే. కానీ నా యొక్క మాస్ మారుతుందా, మాస్ మాత్రం ఎప్పుడు కూడా కాన్స్టెంట్గా ఉంటుందన్నమాట. రైట్. సో ఇప్పుడు ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ తెలిసిందా లేదా, ద డిఫరెన్స్ బిట్వీన్ మాస్ అండ్ వెయిట్. నెక్స్ట్ పాయింట్ చూడండి, వాల్యూమ్ అంటే ఏంటో చూద్దాం. వాల్యూమ్ అంటే ఏంటి, ఇక్కడ రాస్తున్నాను చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. వాల్యూమ్ అంటే ఏంటంటే ద అమౌంట్ ఆఫ్ స్పేస్ ఆక్యుపైడ్ బై ఏ బాడీ. ఇది వాల్యూమ్ అంటే ఏదైనా ఒక బాడీ అంటే ఒక మెటీరియల్ అనేది, ఒక కాంపౌండ్, ఒక వస్తువు అనేది ఎంత అమౌంట్ ఆఫ్ స్పేస్ని ఆక్యుపై చేసిందో దాన్ని వాల్యూమ్ అని పిలుస్తూ ఉంటారనమాట. దాన్ని ఏమంటారు, వాల్యూమ్ అంటారు. సో ఇప్పుడు మనకి ఒక క్లారిటీ వచ్చిందా లేదా, అంటే ఇప్పుడు మనకి ఏం విషయం తెలిసిందంటే మ్యాటర్ అంటే ఏంటో తెలిసిందనమాట. మ్యాటర్ అంటే ఎనీథింగ్ దట్ హ్యాస్ మాస్ అండ్ ఆక్యుపై స్పేస్. సో ఇప్పుడు మాస్ అంటే ఏంటి మనకు తెలుసు, ఏంటంటే ద అమౌంట్ ఆఫ్ మ్యాటర్ ప్రెసెంట్ ఇన్ ది సబ్స్టాన్స్ ఈజ్ కాల్డ్ మాస్. అలాగే వాల్యూమ్ అంటే ఏంటి, ఇక్కడ ద అమౌంట్ ఆఫ్ స్పేస్ ఆక్యుపైడ్ బై ఏ బాడీ. సో ఇది మనకి మ్యాటర్ అంటే ఏంటో చెప్పుకున్నాం. ఇప్పుడు ఏమర్థం అవుతుందంటే కాంపోజిషన్ అంటే ఏంటో చూడాలి, స్ట్రక్చరు, ప్రాపర్టీస్ చూస్తే ఇప్పుడు మనకి కెమిస్ట్రీ అంటే ఏంటి అనే ఒక క్లియర్ కట్ క్లారిటీ అనేది వస్తుంది అనమాట. చూద్దామా. రైట్. ఇప్పుడు చూడండి, కాంపోజిషన్. ఫస్ట్ వన్ ఏం రాశారంటే కాంపోజిషన్ అంటే ఏం రాస్తున్నాం చూడండి. కాంపోజిషన్ ఈజ్ నథింగ్ బట్ ఇంగ్రీడియంట్స్ ఆర్ కన్స్టిట్యూయెంట్ పార్టికల్స్. దీన్నే మనం కాంపోజిషన్ అంటారు. అంటే అర్థం ఏంటంటే ఒక కాంపౌండ్ తీసుకున్నారనుకోండి, ఒక బాడీ తీసుకున్నారనుకోండి, దాని లోపల ఉన్నటువంటి పార్టికల్స్నే దాని యొక్క కాంపోజిషన్ అంటారు, లేదంటే ఇంగ్రీడియంట్స్నే మనం కాంపోజిషన్ అంటాము. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ పాయింట్ చూడండి, స్ట్రక్చర్ అంటే ఏంటి మరి అని అడగచ్చు మీరు. అరేంజ్మెంట్ ఆఫ్ కన్స్టిట్యూయెంట్ పార్టికల్స్. ఈ కన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ అనే వాటిలో ఉంటాయని చెప్పుకుంటున్నాం కదా, వాటి యొక్క అరేంజ్మెంట్ ఎలా ఉందో నేర్చుకుంటే దాన్ని మనం స్ట్రక్చర్ గురించి స్టడీ చేసినట్లు అవుద్ది. మూడో చూడండి, ప్రాపర్టీస్ అంటే నథింగ్ బట్ ఇట్ ఈస్ బిహేవియర్. ప్రాపర్టీస్ ఈజ్ నథింగ్ బట్ బిహేవియర్ అనమాట. అంటే మనకి టెంపరేచర్ పెంచినప్పుడు, లేదంటే ప్రెజర్ని తగ్గించినప్పుడు, ఇలాంటి ఫ్యాక్టర్స్ వల్ల ఈ మ్యాటర్లో వచ్చేటువంటి బిహేవియర్ని మనం ఏమనొచ్చు అంటే సింపుల్గా ప్రాపర్టీస్ అనొచ్చు అనమాట. ఇవే చేంజెస్, వీటిలో మనం ఏమంటామంటే చేంజెస్ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో ఓకేనా. సో ఇప్పుడు మనకి ఒక క్లారిటీ వచ్చిందా. సో ఇప్పుడు కెమిస్ట్రీ ఈజ్ ద బ్రాంచ్ ఆఫ్ సైన్స్ దట్ స్టడీస్ ద కాంపోజిషన్, స్ట్రక్చర్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ and the changes which the matter undergoes under different conditions. సో ఇది మనకి డెఫినేషన్ ఆఫ్ కెమిస్ట్రీ. ఇప్పుడు ఈ డెఫినేషన్ని ఒక ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా క్లారిటీ మనకు వస్తుంది అనమాట. ఒకసారి చూద్దాం. రైట్. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం చూడండి. ఎగ్జాంపుల్ వాటర్ తీసుకుంటున్నాను. వాటర్ యొక్క మాలిక్యులర్ ఫార్ములా ఏంటి, H2O. వాటర్ యొక్క మాలిక్యులర్ ఫార్ములా ఏంటమ్మా, H2O. లేదంటే కెమికల్ ఫార్ములా అని పిలుస్తారు, లేదంటే మాలిక్యులర్ ఫార్ములా అని పిలుస్తారు, రెండు ఒకటే, H2O. ఇప్పుడు వాటర్ని మనం కెమిస్ట్రీ తీసుకుంటే వాటర్ని ఏం చేస్తామో ఒకసారి చూద్దాం. కెమిస్ట్రీ అంటే ఏం చెప్పాను, ఒక మ్యాటర్ యొక్క కాంపోజిషన్ స్టడీ చేస్తాం, స్ట్రక్చర్ స్టడీ చేస్తాం, ప్రాపర్టీస్ స్టడీ చేస్తాం. ఈ మూడింటిని స్టడీ చేయడంతో పాటు ఆ మ్యాటర్లో వచ్చే చేంజెస్ని కూడా స్టడీ చేస్తాం. ఈ స్టడీనే కెమిస్ట్రీ అంటాం. ఇప్పుడు చూడండి, కాంపోజిషన్ అంటే అర్థం ఏంటి, ఇంగ్రీడియంట్స్ అన్నాను, లేదంటే కన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ అన్నాను. ఇప్పుడు వాటర్ని అబ్జర్వ్ చేయండి. వాటర్లో ఉన్నటువంటి కన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ ఏంటి, ముందు కన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ అంటే ఏంటో చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక కాంపౌండ్ ఉందమ్మా, H2 అనే ఒక కాంపౌండ్ ఉంది. అందులో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏమున్నాయి,
హైడ్రోజన్ కనపడుతుంది హెచ్, అలాగే ఆక్సిజన్ కనబడుతుంది ఓ. అంతేనా, ఇంకేమైనా ఉన్నాయా? ఈ రెండే కదా ఉన్నాయి. సో ఇప్పుడు ఈ రెండు ఎలిమెంట్స్ని ఏమంటారంటే వాటర్ యొక్క కాంపోజిషన్ అంటారు. ఇప్పుడు అర్థమైందా లేదా? అంటే ఒక కాంపౌండ్ అనేది వేటి చేత తయారు చేయబడిందో వాటినే కాంపోజిషన్ అంటారు అనమాట. క్లియర్? నెక్స్ట్ స్ట్రక్చర్. స్ట్రక్చర్ అంటే ఏం చెప్పాను? అరేంజ్మెంట్ ఆఫ్ కన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ అన్నాను. లోపల హైడ్రోజన్లు రెండు ఉన్నాయి, ఒక ఆక్సిజన్ ఉంది. ఇదిగో ఇప్పుడు ఆక్సిజన్ ఇదిగో ఇలా ఉందనుకోండి, రెండు హైడ్రోజన్ ఆటమ్స్ కూడా ఎలా ఉంటాయన్నమాట. సో ఇది ఏంటంటే వాటర్ మాలిక్యూల్ యొక్క షేప్ అనమాట, దాన్ని స్ట్రక్చర్ అంటారు. అంటే ఇప్పుడు అరేంజ్మెంట్ ఆఫ్ ఆటమ్స్ ఇలాగ మాత్రమే ఉంది, వేరే రకంగా లేదు, రైట్? ఈ షేప్ని ఏమని పిలుస్తారంటే యాక్చువల్గా వి షేప్ అని పిలుస్తారు, లేదంటే బెంట్ షేప్ అని పిలుస్తారు. ఏమంటారు? బెంట్ షేప్ అనమాట. వాటర్ మాలిక్యూల్ యొక్క షేప్ ఏంటంటే బెంట్ షేప్. మూడోది చూడండి, ఇంకేం నేర్చుకుంటాం మనం, స్టడీ చేస్తాం కెమిస్ట్రీలో ప్రాపర్టీస్ని కూడా స్టడీ చేస్తాం. అంటే వాటర్ యొక్క ప్రాపర్టీస్ ఏంటంటే రెండు రకాల ప్రాపర్టీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్ ప్రాపర్టీస్ అంటాం, అలాగే కెమికల్ ప్రాపర్టీస్ అంటాం. ఫిజికల్ ప్రాపర్టీస్ అంటే లైక్ దట్ అపీరెన్స్, వాటర్ అనేది ఎలా ఉంటుంది మనం చూడడానికి, లిక్విడ్ స్టేట్లో ఉంటుంది, ఓకేనా? అలాగే కలర్ ఏంటి, కలర్లెస్. అలాగే వాటర్ ఏంటి, వాటర్లెస్. టేస్ట్ ఏంటి, టేస్ట్లెస్. మెల్టింగ్ పాయింట్ ఏంటి, బాయిలింగ్ పాయింట్ ఏంటి, దాని యొక్క సాల్యుబిలిటీ ఏంటి, వీటన్నింటినీ మనం ఏమంటామంటే ఫిజికల్ ప్రాపర్టీస్ అంటారు. అవన్నీ కూడా చూస్తాం కదా మన కెమిస్ట్రీలో జనరల్గా. మరి కెమికల్ ప్రాపర్టీస్ అంటే అర్థం ఏంటంటే ఈ వాటర్ని వేరే వాటితో రియాక్ట్ అయినప్పుడు, అంటే రియాక్షన్ పెట్టినప్పుడు, చర్య జరిపినప్పుడు ఆ వాటర్ అనేది రియాక్షన్ ఎలా జరుగుతుంది, ఎట్లా రియాక్ట్ అవుతుంది, రియాక్ట్ అయ్యి ఎలాంటి మనకి ప్రొడక్ట్స్ అనేవి మళ్ళీ ఫామ్ అవుతున్నాయి, వీటిని మనం ఏమంటామంటే కెమికల్ ప్రాపర్టీస్ అంటారనమాట. అలాగే ఇంకపోతే లాస్ట్ ఇంకోటి ఏమి నేర్చుకున్నామంటే చేంజెస్ కూడా జరుగుతాయని చెప్పాం. మరి చేంజెస్ జరుగుతాయి కదా, ఖచ్చితంగా జరుగుతాయి. వాటర్లో కూడా చాలా చేంజెస్ జరుగుతాయి. టెంపరేచర్ పెంచితే వాటర్ అనేది మారిపోద్ది, ప్రెషర్ తగ్గిస్తే వాటర్లో వచ్చే చేంజెస్ ఉంటాయి. సో ఇలాంటి చేంజెస్ అన్నింటినీ కూడా మనం కెమిస్ట్రీలో చదువుకుంటాం అనమాట. సో ఇది మనకి ద డెఫినిషన్ ఆఫ్ కెమిస్ట్రీ, రైట్? ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అంటే ఒక కెమిస్ట్రీలో సింపుల్గా క్లియర్గా చెప్పాలంటే, సో ఇప్పుడు దాకా నేను చెప్పిన ఈ మొత్తం కథ అంతా సింపుల్గా ఒక చెప్పాలనుకుంటే ఒక మ్యాటర్ యొక్క కాంపోజిషన్ ఏంటి, స్ట్రక్చర్ ఏంటి, ప్రాపర్టీస్ ఏంటి, అందులో వచ్చే చేంజెస్ ఏంటి, ఇలాంటి మొదలైనటువంటి స్టడీ చేయడాన్ని మనం కెమిస్ట్రీ అంటారు, రైట్? అక్కడితో క్లియర్, రైట్? సో ఇప్పుడు డెఫినేషన్ మీద క్లారిటీ వచ్చింది కదా. ఇప్పుడు చూడండి మ్యాటర్ గురించి నేర్చుకుందాం. ఒకసారి చూడండి, ఏం కాదు. ఇప్పుడు మరి మ్యాటర్ ఉందండి, ఇది ఒక మ్యాటర్ అన్నాను. మరి ఈ మ్యాటర్ లోపల ఏముంటుంది? ఏదైనా ఒక మ్యాటర్ని మనం చాలా అలా మనకు కొన్ని పార్ట్స్ చేసుకుంటూ వెళ్ళిపోయాం అనుకోండి, దీని ఒక కట్ చేసుకుంటూ వెళ్ళిపోయాను అనుకోండి, అలా వెళ్ళిపోతే మనకి అల్టిమేట్గా ఒక పార్టికల్ మిగిలిపోద్ది కదా, దాన్ని మనం ఫర్దర్గా డివైడ్ చేయలేం కదా. ఆ అల్టిమేట్గా మిగిలిపోయిన పార్టికల్ని ఏమంటారంటే యాక్చువల్గా యాటమ్ అని పిలుస్తారండి. ఏమని పిలుస్తారు? యాటమ్. యాటమ్ అంటే అర్థం ఏంటంటే నాన్ డివిజిబుల్ పార్ట్ అనమాట. నాన్ డివిజిబుల్ పార్ట్, లేదంటే టైనీ స్మాలెస్ట్ పార్టికల్స్ అనొచ్చు, లేదంటే దీన్ని ఏమనొచ్చు అంటే టైనీ స్మాలెస్ట్ పార్టికల్స్ అనొచ్చు. స్మాలెస్ట్ పార్టికల్ ఇన్ మ్యాటర్ ఈజ్ కాల్డ్ యాటమ్. సో ఇప్పుడు మనకి బేసిక్ పార్ట్ ఏంటంటే యాటమ్ అనమాట. అంటే మ్యాటర్కి ఉన్నటువంటి బేసిక్ యూనిట్ ఏంటమ్మా? యాటమ్. మరి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక యాటమ్ అనుకున్నారనుకోండి, ఇది ఒక యాటమ్. సో ఇప్పుడు ఇలాంటి యాటమ్స్ అన్నీ కలిపి, అంటే ఒక 2-3 యాటమ్స్ అన్నీ కంబైన్ అయ్యి ఫామ్ చేసేదాన్ని ఏమంటారంటే మాలిక్యూల్ అంటారనమాట. ఏమంటారు? మాలిక్యూల్ అంటారు. లేదా ఒక్కొక్కసారి పార్టికల్ అని కూడా అనొచ్చు అండి, ప్రాబ్లం ఏం లేదు. పార్టికల్ అని కూడా అనొచ్చు, మాలిక్యూల్ లేదా పార్టికల్. అంటే ఇప్పుడు మ్యాటర్ని మనం ఏం చేస్తున్నామంటే కొంచెం లోపలికి వెళ్తున్నాం. మ్యాటర్ లోపలికి వెళ్తే దాన్ని ఉన్నదాన్ని ఏమంటారంటే యాక్చువల్గా మాలిక్యూల్ అంటాం. మాలిక్యూల్ లోపల ఉన్నదాన్ని యాటమ్ అంటాం. మరి యాటమ్ లోపల కూడా ఏమైనా ఉన్నాయా అంటే ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. యాటమ్ లోపల ఏమున్నాయంటే సబ్ అటమిక్ పార్టికల్స్ ఉన్నాయి. ఏమున్నాయి? సబ్ అటమిక్ పార్టికల్స్ ఉన్నాయి. అంటే వీటిని సబ్ అటమిక్ పార్టికల్స్ అని ఎందుకన్నారు? యాటమ్ లోపల ఉన్నాయి కాబట్టి సబ్ అటమిక్ పార్టికల్స్ అన్నారు. ఎవరు అవి ఏంటంటే 3 ఉంటాయి. ఏంటవి మనకు తెలుసు, ఎలక్ట్రాన్, అట్లనే ప్రోటాన్, అలాగే మూడోది న్యూట్రాన్. ఈ మూడింటిని ఏమంటారంటే సబ్ అటమిక్ పార్టికల్స్ అంటారనమాట. సో ఇప్పుడు వాట్ ఆర్ ది కన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ అని చెప్పేసి నేను ఎక్కువసార్లు ఉపయోగిస్తూ ఉంటాను. మరి ఇప్పుడు ఆ కన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ అంటే అనే చెప్పినప్పుడు మీకు ఏం అర్థం చేసుకోవాలంటే మీరు లోపల ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ అవ్వచ్చు,
లేదంటే లోపల ఉన్నటువంటి యాటమ్స్ అవ్వచ్చు, లేదా లోపల ఉన్నటువంటి పార్టికల్స్ అవ్వచ్చు, లేదంటే లోపల ఉన్నటువంటి అయాన్స్ అవ్వచ్చు, వీటిలో ఏదైనా అవ్వచ్చు అనమాట. వీటన్నిటిలో మనం అర్థమాను చెప్పం, మనం ఏమంటామంటే సింపుల్గా ఒకే టర్మ్ ఉపయోగిస్తాం, కాన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ అంటారు. ఏమంటారు? కాన్స్టిట్యూయెంట్ పార్టికల్స్ అంటారు అనమాట. ఇప్పుడు అర్థమైందా లేదా? సో ఇప్పుడు క్లియర్గా మనకి ఒక క్లారిటీ వచ్చిందనమాట. సో ఇప్పుడు మ్యాటర్ లోపల ఎవరు ఉన్నారంటే మాలిక్యూల్స్, మాలిక్యూల్స్ లోపల యాటమ్స్, యాటమ్స్ లోపల సబ్ అటమిక్ పార్టికల్స్ ఉన్నాయన్నమాట. సో ఇది మనకి మ్యాటర్ యొక్క బేస్, దాని గురించి సంబంధించినటువంటి కాన్సెప్ట్. నెక్స్ట్ ఇంకో చిన్న టాపిక్ చూద్దాం చూడండి. హూ ఈజ్ ద ఫాదర్? మరి మనకి ఏ ఫీల్డ్ తీసుకున్నా దానికి ఒక ఫాదర్ అనే ఆయన ఒకరు ఉంటారనమాట. ఫాదర్ ఎవరో చూద్దాం. హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ కెమిస్ట్రీ? మీకు ఎవరికైనా తెలుసుంటే మనకి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ కెమిస్ట్రీ? మనకి ఇక్కడ కెమిస్ట్రీ యొక్క ఫాదర్ తీసుకుంటే మనకి రాబర్ట్ బాయిల్ అండి. ఎవరండి? రాబర్ట్ బాయిల్. ఈయన్ని మనం ఏమంటామంటే ఈ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ కెమిస్ట్రీ అనమాట. కెమిస్ట్రీ యొక్క ఫాదర్ ఎవరంటే రాబర్ట్ బాయిల్. ఈయన ఆంగ్లో ఐరిష్ సైంటిస్ట్ అనమాట. ఆంగ్లో ఐరిష్ సైంటిస్ట్ అనమాట ఈయన. ఎవరంటే రాబర్ట్ బాయిల్ గారు. ఎందుకు ఈయన రాబర్ట్ బాయిల్ గారిని ఫాదర్ ఆఫ్ కెమిస్ట్రీ అని చెప్పేసి మనం అంటున్నామంటే 1661లో ఈయన మాత్రమే మనకి మొట్టమొదటిసారిగా ఎలిమెంట్ అనే ఒక టర్మ్ని ఇంట్రడ్యూస్ చేసినటువంటి లేదంటే యూజ్ చేసినటువంటి వ్యక్తి ఎవరు అంటే రాబర్ట్ బాయిల్. ఓకేనా? ఈజ్ ద ఫస్ట్ సైంటిస్ట్ టు యూజ్ ద టర్మ్ ఎలిమెంట్ ఇన్ 1661 అనమాట. 1661. అట్లనే ఇంకోటి కూడా చేశారు. ఈయనదే మనకి ఒక బాయిల్స్ లా అనేది ఒకటి ఉంటుంది కదా. ఈ బాయిల్స్ లా అనేది ఇట్ ఈస్ ద ఫస్ట్ గ్యాస్ లా అనమాట. మన గ్యాసియస్ స్టేట్ అని ఒక లెసన్ ఉంటుంది కదా, ఆ గ్యాసియస్ స్టేట్లో ఫస్ట్ లా అయినటువంటి బాయిల్స్ లా కూడా చెప్పిన వ్యక్తి ఎవరంటే రాబర్ట్ బాయిల్ గారే. మరి ఎలిమెంట్ అనే టర్మ్ ఫస్ట్ ఎవరు ఉపయోగించారంటున్నాను? రాబర్ట్ బాయిల్ ఉపయోగించారు. మరి ఎలిమెంట్ లేకపోతే మన కెమిస్ట్రీ లేదు కదా. బికాజ్ మన కెమిస్ట్రీ అంతా కూడా ఎలిమెంట్స్ తోటే పని మనకి. ఆ ఎలిమెంట్సే మనకి ఇక్కడ ఏమవుతుంటాయి, ఒక ఎలిమెంట్ ఇంకొక ఎలిమెంట్తో రియాక్ట్ అయ్యి మళ్ళీ వేరే ప్రొడక్ట్స్ని ఫామ్ చేయడం అని ఇవన్నీ మనం నేర్చుకుంటాం. ఇవన్నీ మనకు తెలిసిన విషయమే, రైట్? సో ఫస్ట్ ఎలిమెంట్ అనే టర్మ్ని యూజ్ చేసిన వ్యక్తి ఎవరంటే రాబర్ట్ బాయిల్. అలాగే బాయిల్స్ లాని మనకి ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి కూడా రాబర్ట్ బాయిల్. ఈయన ఫాదర్ ఆఫ్ కెమిస్ట్రీ. మరి ఇంకొక పేరు రాస్తాం చూడండి. ఈయన 1, నెక్స్ట్ 2 చూడండి. యాంటోనీ లెవోయిజర్. చాలా ఇంపార్టెంట్. ఈయన ఎవరు అంటే ఈజ్ ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ కెమిస్ట్రీ. ఈజ్ ద ఫాదర్ ఆఫ్ మోడర్న్ కెమిస్ట్రీ. ఈయన ఫ్రెంచ్ సైంటిస్ట్ అనమాట. ఫ్రెంచ్ కెమిస్ట్, యాక్చువల్గా ఫ్రెంచ్ అనమాట ఈయనది. ఓకేనా? మరి ఈయన ఏం చేశారు సార్ అంటే 1778లో, ఎప్పుడండి 1778లో ఆక్సిజన్కి నేమ్ పెట్టిన వ్యక్తి ఈయనండి. అంటే యాక్చువల్గా ఆక్సిజన్ అనే ఎలిమెంట్ తెలుసు మనకి. ఈ ఆక్సిజన్ అనే ఎలిమెంట్ని కనిపెట్టిన వ్యక్తులు ఎవరంటే జోసెఫ్ ప్రిస్ట్లీ అండ్ షీలే అనే ఇద్దరు సైంటిస్టులు వస్తారు మనకి. కానీ ఆక్సిజన్ని ఇది ఒక కెమికల్ ఎలిమెంట్. ఆక్సిజన్ అనేది ఒక కెమికల్ ఎలిమెంట్. అలాగే మరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఈయన కంబషన్ రియాక్షన్స్ మీద ఎక్కువగా మనకి రీసెర్చ్ అనేది చేయడం జరిగింది అనమాట. కంబషన్ రియాక్షన్స్ ఉంటాయి మనకి, దహన చర్యలు అంటారు తెలుగులో. ఆ కంబషన్ రియాక్షన్స్ గురించి ఈయన రీసెర్చ్ చేశారు. దానిలో భాగంగానే అందులో ఆక్సిజన్ అనే ఒక కెమికల్ ఎలిమెంట్ అనేది ఇన్వాల్వ్ అవుతుంది. ఈ ఆక్సిజన్ కనిపెట్టిన వ్యక్తులు అయితే మనకి ప్రిస్ట్లీ అండ్ షీలే అనే ఇద్దరు సైంటిస్టులు ఉంటారు. కానీ ఆక్సిజన్కి పేరు పెట్టిన వ్యక్తి ఎవరంటే యాంటోనీ లెవోయిజర్. అలాగే ఈయన ఇంకొక మనకి లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ అని చెప్తూ ఉంటారు. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్ ఈ థియరీని కూడా ప్రపోజ్ చేయడం జరిగిందనమాట. ఇంకొక ఇంపార్టెంట్ విషయం, ఇక్కడ మనకి ఎలిమెంట్ అనే టర్మ్ని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసిన వ్యక్తి ఎవరన్నాను? రాబర్ట్ బాయిల్. కానీ ఎలిమెంట్ అంటే ఏంటి అని ఒక డెఫినేషన్ ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే లెవోయిజర్ అనమాట. అంటే ఇప్పుడు లెవోయిజర్ అని ఆయన ఏం చేశాడంటే ఈజ్ డిఫైన్ ద ఎలిమెంట్ అనే టర్మ్ని మొత్తానికి డెఫినేషన్ ఇచ్చాడనమాట. ఓకేనా? సో ఇది మనకి ఫాదర్ ఆఫ్ కెమిస్ట్రీ అండ్ ఫాదర్ ఆఫ్ మోడర్న్ కెమిస్ట్రీ. సో ఇక్కడతో మనకి ఏమైందంటే వాట్ ఈజ్ కెమిస్ట్రీ అనే కాన్సెప్ట్ అనేది కంప్లీట్ అయింది, రైట్? సో ఇది ఈరోజు సెషన్లో. సో ఇప్పుడు ఈరోజు సెషన్లో మనం నేర్చుకున్నటువంటి టాపిక్ ఏంటంటే
అంటే ఆర్గానిక్ కెమిస్ట్రీ యొక్క ఇంట్రడక్షన్లో భాగంగా ముందు అసలు కెమిస్ట్రీ అంటే ఏంటో నేర్చుకున్నాం. ఆ కెమిస్ట్రీ యొక్క డెఫినేషన్లో ఉన్నటువంటి టర్మ్స్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అలాగే ఫాదర్ ఆఫ్ కెమిస్ట్రీ ఎవరు, ఫాదర్ ఆఫ్ మోడర్న్ కెమిస్ట్రీ ఎవరు కూడా నేర్చుకోవడం జరిగిందనమాట. సో మనం రేపు నెక్స్ట్ సెషన్లో ఆర్గానిక్ కెమిస్ట్రీ అంటే ఏంటో ఇంట్రడక్షన్ స్టార్ట్ చేస్తాను, రైట్. సో ఇక్కడ మనకు ఒక క్వశ్చన్ వేస్తున్నాం చూడండి. హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ? దట్ ఈస్ మై క్వశ్చన్, రైట్. హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ఇనార్గానిక్ కెమిస్ట్రీ? ఎవరైనా ఆన్సర్ తెలుసుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, రైట్. సో ఇది ఈరోజు వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే, నా క్లాసెస్ అనేవి మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఆచార్య కాంపిటేటివ్ ఛానల్ని ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.